ఆదాం విస్మరించిన దాన్ని యేసయ్య గట్టిగా అనుసరించి చూపించి మనకు జీవం తెచ్చాడు. దేవుని మాటలు సీరియస్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకొని మనందరికీ మరణాన్ని, శాపాన్ని, దరిద్రాన్ని తెచ్చిపెట్టాడు ఆదాము, మొదటి ఆదాం. అయితే కడపటి ఆదామైన యేసయ్య మన కోసం వచ్చి ఆయన పుట్టింది మొదలుకొని సిలువలో ప్రాణం పెట్టిన దాకా ప్రతి చోట మీరు చదివినట్లయితే మీకు అర్థమైద్ది, నాదేమి లేదు, నా చిత్తము కాదు, నేను ఏదో ఉన్నానంటే ఉన్నాను, అంతా నా తండ్రి చిత్తమే, అంతా నా తండ్రి చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన సంకల్పమే, ఆయన ఉద్దేశమే, ఆయన కార్యమే. మరి యేసయ్య చేసిన దాని వల్ల ఏమొచ్చింది? లోకానికి ఏమొచ్చింది? శిక్ష తప్పి రక్షణ వచ్చింది. ఆదాం చేసిన దానికి అది. దేవుని మాట తేలిగ్గా తీసుకొని ఒకడు శాపాన్ని తెచ్చిపెడితే అదే మాటను సీరియస్గా పాటించి యేసయ్య మనందరి రక్షణకు కారకుడయ్యాడు.